అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దెన్ ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఆయన నన్ను ఇంటెలిజెన్స్కి తీసుకున్నాడు. దాని తర్వాత దానిలో కొన్నాళ్ళు ఉన్నాను. సో అట్లా ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ 1 or 2 yearsకి ప్రమోషన్ వచ్చింది. అలాగా సో ఇంటెలిజెన్స్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు. లేటర్ ఆ మధ్య పీరియడ్లో చాలా చిన్న చిన్న పోస్టింగ్ నాకు అటు రికాల్ అప్పుడు అంత వర్త్ మెన్షనింగ్ నాకేం గుర్తు రావడం లేదండి. అంటే నేను ఫస్ట్ వర్త్ మెన్షనింగ్ అంటే అప్పుడు 94, 95 ఆ ప్రాంతంలో సిటీ పోలీసులకు వచ్చాను. ఫస్ట్ సిటీ పోలీసులో అప్పారావు గారు యుఎస్ కమిషనర్. అండ్ దెన్ నన్ను జాయింట్ సిపి సెక్యూరిటీ ఉండేది. ఆ జాయింట్ సిపి సెక్యూరిటీ అంటే మామూలుగా ది థింగ్ కదా, మామూలుగా జనరల్ సెక్యూరిటీ డ్యూటీసే కాకుండా మనకు ఏమి వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అనేటువంటిది కూడా, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా కొంచెం మానిటర్ చేయడం ఇట్లా ఉండేది. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు సిటీలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ అయినాయండి. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను ఆ ఓల్డ్ సిటీ ఇట్లా దానిలో అక్కడెక్కడ బార్కాస్ ఏరియా ఇట్లా ఏరియాస్ ఉన్నాయి చూడండి, ఆ బార్కాస్ నుంచి కొంతమందిని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు మా మతం చాలా గ్రేట్, వీ హ్యావ్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కన్వర్ట్ యూ అని వాడు చెప్తున్నాడు. హమారా మజహబ్ ఎంత గొప్పది, ఇది దీన్ని మిమ్మల్ని కన్వర్ట్ చేయడం రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్పాడు. దెన్ అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఛాలెంజ్డ్. అరే మన గురించి ఏమీ తెలియదే అని. వీడు అక్కడ ఇంట్రాగేషన్లో కింద కూర్చున్నాడు, నేను పైన కూర్చొని ఉన్నాను. వాడు అంత ధైర్యంగా అంత దీనిగా చెప్తున్నాడు, కాన్ఫిడెంట్గా. వాడు ఇంకా చెప్తున్నాడు మాకు ఒకటే దేవుడు ఉన్నాడు, మీకు దేవుళ్ళు ఎంతమంది అది ఇది. సో అలా చెప్తుంటే దెన్ అప్పుడు ఐ ఫెల్ట్ ఛాలెంజ్. ఆ తర్వాతనే నాకు అప్పుడు 94, 95 ఆ టైంలోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ కాదు. అప్పుడు హైదరాబాద్లో ఎవరు మంచి పండితులు ఎవరున్నారు అని చెప్పానంటే నాకు అదృష్టవశాత్తు అప్పుడు మన పుల్లెల రామచంద్రుడు గారు ఇట్లాంటి పండితులు పరిచయం అయింది. రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని ఏళ్ళుగా నేను ఇంకా కొంతమంది విద్యార్థులు వెళ్ళి రెగ్యులర్గా పాఠాలు చెప్పించుకున్నాం అనుకోండి. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్. అది మీరు ఇందాక సామాజిక స్పృహ అన్నారు చూడండి, సామాజిక స్పృహ రావడానికి ఆ ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీలో పనిచేయడమో కారణం అండి. ఎందుకంటే అప్పుడు మేము యూస్ టు సీ రిపోర్ట్స్, ఏదో ఫలానా ఇప్పుడు ఏదో కమ్యూనిస్టుల నుంచి ఏదో ప్యాంఫ్లెట్లు వస్తుంటాయి. అలాగే అప్పుడు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, ఇస్లామిక్ టెర్రరిజం అనేది అప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళ ప్యాంఫ్లెట్లు. అలాగే ఇంకేదో క్రిస్టియన్స్ వాళ్ళ ప్యాంఫ్లెట్లు, ఇట్లా ప్యాంఫ్లెట్లు అన్నీ వస్తుంటాయి, వాళ్ళ ప్రాపగాండా లిటరేచర్ అంతా కూడా. అదంతా చూస్తుంటే అప్పుడు కొంత అరే ఇది ఇంత మన పైన ఇది ఉంది కదా అని చెప్పిన అప్పుడు కొద్దిగా అవేర్నెస్ అనేది వచ్చింది. అప్పుడు అంతవరకు నాకు పెద్దగా అవేర్నెస్ లేదు. సో దట్ ఈస్ ది పిక్చర్ అండి. ఇప్పుడు మీరు చేసినవన్నీ చాలా క్రూషల్ పోస్టు, ఎస్పీ వరంగల్ కానీ, ఆ తర్వాత మధ్యలో డిఐజీ గుంటూరు కూడా 2 years ఉన్నాను అనుకోండి. పెద్దగా నోటబుల్ థింగ్స్ ఏమి లేవు. ఎక్కడైనా పొలిటికల్ ప్రెషర్ కానీ వేర్ యూ హ్యాడ్ టు ఫీల్ వెదర్ ఇది చెయ్యటమా వద్దా అని మీకు ప్రాబ్లం ఇచ్చినవి కానీ, ఎనీ పాలిటీషియన్స్ హూ గేవ్ యూ ట్రబుల్ ఆర్ ఎనీ సచ్ థింగ్ ఎక్కడైనా ఉందా? ఎవరు ఇవ్వలేదండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అంతేగాని ఎవరు ట్రబుల్ ఏం చేయలే. నాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో డిఐజీగా ఉన్నప్పుడు, గుంటూరు డిఐజీ అయ్యే వరకు నాకు చాలా జిల్లాల్లో 5 జిల్లాల్లో పనిచేసినప్పటికీ కూడా సబార్డినేట్స్ క్యాస్ట్ ఏమిటి అనేది నాకు తెలిసేదే కాదు. నోబడీ బాదర్డ్. అప్పుడు నేను ఒకడే కాదు, ఎవరు బాదర్ కాలే. ఎవరు వాడు ఎస్ఐ కమ్మన కాపున రెడ్డినా ఎవడు బాదర్ కాలే. గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అప్పుడు ఒక మినిస్టర్ గారు, సో ఆయన నాకు తెలియకుండా ఈ ఫలానా క్యాస్ట్ వాడిని ఎలా చేశారు అది ఇదేంటే మీకెందుకు చెప్పాలండి ఏం చెప్పానంటే నేను అమాయకంగా అనేసాను. సో మీకెందుకు చెప్పాలి, ఇది మై డ్యూటీ, నేను ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పానంటే ఆయన మళ్ళీ నాకు ఏం చేయలేదనుకోండి. మళ్ళీ అట్లాంటివి మెల్లిమెల్లిగా అట్లాంటివి కొన్ని జరిగిన తర్వాత నన్ను మెల్లిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎనీవే ఐ వాజ్ నాట్ పనిష్డ్.
సో అదండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ సిటీ పోలీస్కి వచ్చాను. ఆ తర్వాతనే ఇదేంటి సిటీ పోలీసులు ఈ ఎక్స్పీరియన్స్ ఏది వీళ్ళందరూ కూడా బార్కాస్ వాళ్ళు నాకు కనువిప్పు కలిగించి అప్పటి నుంచి నేను భగవద్గీత చదవడం మొదలుపెట్టా. సో వాడు నాకు గురువు అని చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్గా గురువు. యాక్చువల్గా అది ఈయన కూడా ఎక్కడో చెప్తాడు, వీర సవర్కర్ కూడా ఏదో జైల్లో పెడితే ఈ ఖిలాఫత్ మూమెంట్కు సంబంధించిన వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఖిలాఫత్ మూమెంట్ గురించి ఇది ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మతం ఎట్లా స్ప్రెడ్ చేయాలి దాని కమిట్మెంట్ చూసిన తర్వాత నాకు కనువిపోయిందని చదివాను.